ఇచ్చిన రొట్టె అయినటువంటి క్రీస్తుని మనం ఏం చేయాలంటే ఆచరించాలి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరులారా, అలా నీవు ఆచరించినప్పుడే, క్రీస్తును నువ్వు అనుసరించినప్పుడే, అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు క్రీస్తును నేను పోలి నడుచుకునే ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. అదేవిధంగా మనం కూడా ఏం చేయాలంటే ఆ విధంగా నడుచుకోవాలి, ఆ విధంగా మనం నడవాలి. అలా నడిచినప్పుడే దేవుని దృష్టికి నిష్కలంకులుగా, నిందారహితులుగా నువ్వు ఉండగలుగుతావు. దేవుని దృష్టిలో నువ్వు ఉంటావు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోక పోకడలను నువ్వు అనుసరించొద్దిగా. ఆత్మ సంబంధంగా నేను ఏమన్నా గద్దిస్తున్నారా? నీలో ఉన్న తప్పులను బయట పెడతా ఉన్నారా? ఆత్మ సంబంధంగా నిన్ను గద్దిస్తున్నారా? లోబడు. వాళ్ళకు నువ్వు వ్యతిరేకంగా వచ్చి ఈడెవడరా బాబు నాకు చెప్పేది అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఖచ్చితంగా నీ జీవితంలో బ్యాక్ స్టెప్ మనం వేస్తామండి. బాలుడైన సమూయేలు ద్వారా యాజకుడైనటువంటి ఏలికి బుద్ధి చెప్పించాడు దేవుడు. ఏమండి, చిన్న పిల్లవాడైనటువంటి దావీదు ద్వారా దేవుడు ఏం చేశాడు? వాళ్ళ అన్నలకు బుద్ధి చెప్పించాడు, గొల్యాతుకు బుద్ధి చెప్పించాడు, సౌలుకు బుద్ధి చెప్పించాడు. ఈ రోజుల్లో కూడా నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరికి బుద్ధి చెప్పిస్తాడో తెలియదు. కాబట్టి ఎక్కడ మనం దేవుని ఒక వాక్యాన్ని విన్నా ఖచ్చితంగా మనం వినువారు మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. యాకోబు రాసిన 1:19 చూస్తే, వీరు వినటానికి వేగిరపడాలి, మాట్లాడటానికి నిదానించాలి, కోపపడటానికి నిదానించాలి. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి. పులిసిన పిండి అంటే వేషధారణ గురించి జాగ్రత్తగా ఉండండి. దుష్టత్వం గురించి, దుర్మార్గత గురించి విడిచిపెట్టండి. ప్రసంగి అన్నాడు, బుద్ధిహీనంగా తిరగవద్దు, దుర్మార్గపు పనులు చేయొద్దు. నీ కాలానికన్నా ముందుగా ఎందుకు నువ్వు చచ్చిపోతావు? ఈరోజు అనేక మంది ఈయన దేవుడు తీసుకున్నాడండి, యాక్సిడెంట్ అయిపోయి చనిపోతాడు, సూసైడ్ చేసుకుని వెళ్ళిపోతాడు, ఇక మీ టైం అయిపోయిందండి. కాదు. వాళ్ళు బుద్ధిహీనంగా తిరగటం వల్ల, దుర్మార్గపు పనులు అధికంగా చేయటం వల్ల వాళ్ళ కాలానికంటే ముందుగా వాళ్ళు చనిపోతూ ఉన్నారు. హల్లెలూయా. ఈనాడు అనేక మంది యవనస్తుల మరణాలు మనకు వినపడతా ఉంది, యవనస్తుల సూసైడ్లు మనకు కనపడతా ఉంది. ప్రేమికులు ప్రేమ అనే ఉచ్చులో పడి అనేక మంది మరణిస్తూ ఉన్నారు, దుర్మార్గతలో జీవిస్తూ ఉన్నారు. విచ్చలవిడిగా తాగుబోతుతనానికి, విచ్చలవిడిగా తిరుగుబోతుతనానికి, విచ్చలవిడిగా వ్యభిచారానికి లోనైపోయి దేవుడికి దూరం అయిపోయి ఈ లోకంలో వాళ్ళ కాలానికంటే ముందుగా వారు వెళ్ళిపోతున్నారు. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? ఒకసారి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం చూస్తున్న నీవు దేవుడితో నీతోనే మాట్లాడుతూ ఉన్నా. దేవుడు నిన్నే హెచ్చరిస్తూ ఉన్నాడు సూటిగా. పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉంటున్నావా? మరి అలా ఉన్నప్పుడే ఆయన దృష్టిలో నిష్కలంకముగా, నిందారహితంగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే నిర్గమాకాండం 13వ అధ్యాయంలో, ఈ అధ్యాయంలో మనం చూస్తే 8వ వచనంలో 9వ వచనంలో మనం చూస్తే 9వ వచనాన్ని చూద్దాం. యెహోవా ధర్మశాస్త్రము నీ నోటనున్నట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుంచి నిన్ను బయటికి రప్పించను. హల్లెలూయా. ఆయన ధర్మశాస్త్రము మన నోటిలో ఉండాలి. ధర్మశాస్త్రము అనగా వాక్యము. ఆ వాక్యము ఇక్కడ అన్నాడు, మీ నోట ఉండునట్లు, మీలో ఉండునట్లు, మీతో ఉండునట్లు ఐగుప్తు అనే లోకము నుంచి దేవుడు మనల్ని విడుదల చేశాడండి. హల్లెలూయా. కీర్తనలు రాసిన గ్రంథంలో 81:10 మనం చూస్తే అక్కడ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు దేవుడు, నీ నోరు తెరువుము, దానిని నేను బావుగా నింపేదను అంటున్నాడు. మన నోరే తెరవమాయ. ఈరోజు అనేక మంది ప్రార్థనలో కూర్చుంటే, నాకు ప్రార్థన రావట్లేదు అయ్యగారు, ఎంత చేద్దామన్నా రావట్లేదు, 2 నిమిషాలు చేస్తున్నాను లెగుస్తున్నాను. మరి నువ్వు దేవుడితో అసలు నువ్వు నోరు తెరిచి దేవుడి నామాన్ని ఉచ్చరించడానికి నువ్వు సిగ్గుపడుతున్నావా? నీ నోరు దేవుడు ఎందుకు ఇచ్చాడు? నువ్వు డ్రైవింగ్ చేస్తున్నా, పనుల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా నీ నోటికేం పని లేదే, నీ నోరు ఖాళీగానే ఉంటుందే. ప్రతిరోజు దేవుని నువ్వు స్తుతించావనుకో, దేవుడి వాక్యాలని నీ నోటితో నువ్వు ఉచ్చరించావనుకో, ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే నోరు తెరుస్తావో దాన్ని దేవుడు బావుగా నింపుతాడు. నువ్వు నింపబడతావు, అనేకులు నీ ద్వారా నింపబడతారు. అదే కీర్తన 23లో చెప్తా ఉన్నాడు దావీదు భక్తుడు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. అసలు నీ గిన్నె నింపబడలేదు, అది ఎప్పుడు పొంగిద్ది, ఎప్పుడు పొర్లిద్ది, ఇంకో పాత్రను ఎప్పుడు నింపిద్ది? ఏమండి, నువ్వే వాక్యంతో నింపబడకుండా, నువ్వే దేవుని ఆత్మచేత నింపబడకుండా, నువ్వే దేవుని గురించి పూర్తిగా తెలుసుకోకుండా, పూర్తిగా సిలువను గూర్చిన వార్త, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడనే సాక్ష్యం నీకు తెలియకుండా, నువ్వే నింపబడకుండా ఎదుటి వాళ్ళని నింపుదామని మనం చూద్దాం. ఏమండి, ఇది ఎంతవరకు కరెక్ట్? నా ప్రియ సహోదరి సహోదరులారా,
అనేక చోట్ల నువ్వు వెళ్తా ఉన్నావు, నీ పనుల దగ్గర సాక్ష్యం చెప్తున్నావు. మరి యేసుక్రీస్తు బలలో చేయేస్తా ఉన్నావు, నువ్వు సంస్కారంలో చేయేస్తా ఉన్నావు. ఆయన మరణాన్ని ప్రచురం చేయమని చెప్తుందిగా వాక్యం. మరి తీసుకునే ప్రతి ఒక్కళ్ళు ఆయన జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉంది కదా. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. సిలువను గూర్చిన వార్త నువ్వు చెప్పాలి ప్రతి చోట. అందుకే వాక్ చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ మేము మీ యొద్దకు రాలేదు కానీ క్రీస్తు యొక్క సువార్త మీ యొద్దకు తీసుకొని వచ్చామని చెప్పి అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు. దేవుని సువార్త విన్నావు కరెక్టే, మారు మనసు పొందావు కరెక్టే. నీ ఒక్కడి కోసమేనా? నీ కుటుంబం కోసమేనా? అనేకలు నువ్వు ప్రకటించవా? కనీసం నీ సాక్ష్యాన్ని చెప్పాలిగా. కనీసం యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నావు అనే క్లారిటీ నీకుందా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, మీరు అడుగుతారు, మీ భోగముల నిమిత్తం అడుగుతారు, మీరు దురుద్దేశంతో అడుగుతారు కాబట్టి మీరు ఏం అడిగినా పొందుకోలేరు. హల్లెలూయా. ఏమండి, ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా సూటిగా నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. యేసుక్రీస్తు నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావు అనే క్లారిటీ నీకుందా? ఆ ఉద్దేశం నీకు తెలుసా? యేసుక్రీస్తు మందిరానికి ఎందుకు వెళ్తున్నావు? కానుకలు ఎందుకు ఇస్తున్నావు? సేవకుని ఇంటికి పిలిపించుకుని ఎందుకు ప్రార్థన చేసుకున్నావు? వాక్యాన్ని ఎందుకు చదువుతున్నావు? వాక్యాన్ని ఎందుకు వింటున్నావు? పాటలు ఎందుకు పాడుతున్నావు? ఆరాధన ఎందుకు చేస్తున్నావు? ఆ క్లారిటీ నీకుందా? ఆ క్లారిటీ లేకుండా ఈరోజు అనేక మంది ఏదో మా వాళ్ళు రమ్మన్నారండి వెళ్ళిపోతున్నాను, ఏదో మా వాళ్ళు పిలిచారండి వెళ్ళిపోతున్నాను, గుడ్డెద్దు చేలో పడ్డట్టు, ఒక అవగాహన లేకుండా, మనకు క్లారిటీ లేకుండా యేసుక్రీస్తుని ఎందుకు వెంబడిస్తున్నావో మనకి తెలియదు. లోకంలో నువ్వు వెళ్తావు, ఎవరో ఒకడు, ఇప్పుడు అనేక మంది మతోన్మాదులు బాగా తిరుగుతూ ఉన్నారు. ఏమమ్మా ఒకప్పుడు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు యేసుక్రీస్తులో వెళ్ళావు? క్వశ్చన్ చేస్తే ఏం చెప్తావు? ఎందుకు మా చర్చికి వెళ్తున్నావు మళ్ళీ? మరి అయ్యగారు మరి అది ఒక పెద్ద అద్భుతం జరిగింది అయ్యగారు అంటే అయిపోదా? యేసుక్రీస్తు గురించి అద్భుతం చెప్తే సరిపోద్దా? యేసుక్రీస్తుని గురించి సిలువ సువార్త చెప్పవా? అందుకని యేసుక్రీస్తుని నువ్వు వెంబడించేది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక క్లారిటీ కలిగిన భక్తి నువ్వు చేయాలా. నీలో క్రీస్తు ఉన్నాడనే భయం కలిగి నువ్వు నడుచుకోవాలా. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖ పెడుతున్నానే, నా కార్యాల ద్వారా, నా మాటల ద్వారా, నా హృదయంలో తలంపుల ద్వారా, పగ కక్ష ద్వారా, ఎదుటి వ్యక్తుల మీద దురాశ పట్టడం ద్వారా, ఎదుటి వ్యక్తుల మత్సర పట్టడం ద్వారా నేను ఈ విధంగా నా యొక్క పరిశుద్ధాత్మ దేవుని దుఃఖ పెడుతున్నానే అనే అవగాహన మనలో ఉన్నప్పుడండి మనం ఖచ్చితంగా మన నోరు తెరుస్తాం. మొదటి పేతురు రాసిన పత్రికలో అంటున్నాడు, అమూల్యమైన వాగ్దానాలు అత్యధికంగా మీకు అనుగ్రహించబోతున్నాడు కాదు, అనుగ్రహిస్తాడు కాదు, అనుగ్రహించేశాడు. ఎఫెసీ రాసిన పత్రిక 1:2లో పరలోక సంబంధమైన విషయంలో క్రీస్తు నందు ప్రతి ఆశీర్వాదము మీకు అనుగ్రహించాను, ఇచ్చేశాడు ఆల్రెడీ. మీరు పొందుకోవటమే లేటు, మీ మనోనేత్రాలు వెలిగించబట్టమే లేటు. హల్లెలూయా. ఎలీషా చుట్టూ ఆ రథాలన్నీ వస్తే గెహజీ అంటున్నాడు, అయ్యి బాబా మన పని అయిపోయింది అయ్యగారు, మరి వీళ్ళందరూ వచ్చేసరికి చుట్టుముట్టేసరికి మన పని అయిపోయింది, పదండి వెళ్ళిపోదాం పారిపోదాం అన్నాడు. అరే పిచ్చోడా బాబు అని చెప్పి, యేసయ్యా ఈ గెహజీ యొక్క కళ్ళు తెరువు ప్రభు అని తెరిస్తే ఆ రథాల చుట్టూ అగ్ని రథాలను అతను చూశాడంట. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ నోరు తెరువుము, దాన్ని నేను బావుగా నింపేదను. నీలో వాక్యం ఉంటే, నీలో జీవం ఉంటే, పరిశుద్ధాత్మతో నువ్వు సహవాసం చేస్తే, ఆత్మతో నువ్వు నడిపించబడితే, ఆ వాక్యము నీలో ఉన్నప్పుడు నువ్వు కనపడే దృశ్యమైన వాటిని చూడవు, అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూచుచున్నామన్నాడు అపోస్తలుడైన పౌలు. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. నూతన పరచబడాల్సింది రోజు నీ హెయిర్ స్టైల్ కాదు, నూతన పరచబడాల్సింది రోజు నీ డ్రెస్సులు కాదు, నీ యొక్క నూతన పరచబడాల్సింది రోజు నీ ముఖంలో కవలికలు కాదు, నీ ఇంట్లో ఉన్నటువంటి అలమారాలు అవన్నీ కాదు. నూతన పరచబడాల్సింది, నూతనంగా మారాల్సింది నీలో ఉన్న అంతరంగ పురుషుడు. దినదినము నూతన పరచబడాల. వాక్యం చేత నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలా. మరి వాక్యం చేత నువ్వు భద్రం చేసుకోవాలంటే నీలో వాక్యం ఉండాలి కదా. నీలో వాక్యం ఉండాలంటే నీ నోరు తెరవాలి కదా. మనం నోరు తెరవాయే. ఆరాధన చేస్తుంటే ఆరాధనలో నోరు తెరం, ఏదో ప్రేక్షకులుగా సినిమా హాల్కి వచ్చినట్టుగా అలా కూర్చొని వెళ్ళిపోతూ ఉంటాం, చప్పట్లు కొట్టం, హల్లెలూయా చెప్పం, ఆమేన్ చెప్పం, ఒక ఏకీభవించటం ఉండదు. ఏమండి, ఇంకెలాంటి మనం దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటాం? ఆయన దృష్టిలో ఎలా ఉంటావు నువ్వు? మరి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ నోరు తెరువుము, దాన్ని నేను బావుగా నింపేదను. ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు ఆయన నిన్ను ఐగుప్తులో నుంచి విమోచించాడు, లోకములో నుంచి బయటకు తీసుకొని వచ్చాడు.
ఒక్కసారి నీ నోరు తెరవగలిగితే, ఆయన స్తుతించగలిగితే, నీ పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకోగలిగితే, నీవు పాపము చేసిన వాడవని నీలో ఉన్నటువంటి ప్రతిదీ ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించగలిగితే, ఇది హన్నా చేసిన ప్రార్థన. హన్నా తన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించిందంట. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు చేసిన ప్రార్థన. యేసుక్రీస్తు కూడా శరీరధారిగా ఉన్న దినాల్లో కన్నీళ్లతోనూ వేదనతోనూ దేవుడు ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తే ప్రార్థన చేస్తే మనం చేయొద్దా? హల్లెలూయా. ఒక ప్రార్థన పట్టుకొని, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఇక జీవితాంతం ఇదే ప్రార్థన. ఇక పట్టుదలతో ప్రార్థన చేయవా? ఆత్మ తీవ్రత కలిగి ప్రార్థన చేయవా? ఎడతెగక ప్రార్థన చేయవా? కన్నీటితో ప్రార్థన చేయవా? విజ్ఞాపన ప్రార్థన చేయవా? యాచన ప్రార్థన చేయవా? కృతజ్ఞత కూర్చుని ప్రార్థన చేయవా? ఇన్ని ప్రార్థన చేయమని బైబిల్ చెప్తా ఉంది. నీకు ఆ మత్తయి సువార్తలో ఆ ప్రార్థన ఒకటే దొరికింది. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. పసిపిల్లలాగా ఉండొద్దు, ఇంకా పాలు తాగే స్టేజ్లో నుంచి బయటికి రా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ నోట నుండినట్లు దేవుని యొక్క వాక్యం నీ నోరు బావుగా తెలిసినప్పుడు ఆయన దృష్టిలో నువ్వు నిష్కలంకులుగా, నిందారహితులుగా దేవుడు నిన్ను ఉంచుతాడు. హల్లెలూయా. 4వదిగా ఇదే 13వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూస్తే, ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాణ్ణి చూచి బాహుబలము చేత యెహోవా దాస గృహమైన ఐగుప్తులో నుంచి మనలను బయటకు రప్పించను అని చెప్పమన్నాడు. ఇది దేనికి గుర్తు అంటే సాక్ష్య జీవితానికి గుర్తు. హల్లెలూయా. నీ కుమారులు ఏంటి మన పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళం రా బాబు, ఒకప్పుడు ఇలా చేసేవాళ్ళం రా బాబు, తెలిసి తెలియనప్పుడు అని చెప్పి వాళ్ళకి సాక్షిగా మనం ఉండాలంట. బైబిల్ కూడా చెప్తుంది, మీ పిల్లలకు కోపము రేపక తల్లిదండ్రులైన మనం జాగ్రత్తగా ఉండాలంట, జాగ్రత్తగా మాట్లాడాలంట. ఈరోజు తల్లిదండ్రులైన వాళ్ళు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే, దైవిక జ్ఞానం లేక, ఆత్మ నడిపింపు లేక పిల్లల్ని ఈ జనరేషన్లో గద్దిస్తూ ఉన్నారు. చిన్న వయసులోనే వాళ్ళు వెళ్ళి సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. మా ఊరిలో కూడా చాలామంది పెద్దోళ్ళు గద్దిచ్చారని, లేకపోతే నిన్ను ఏదో వాళ్ళు ఏదో అన్నారని చెప్పి, తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి, ఏదో తిట్టారని చెప్పి చిన్న చిన్న వాటికి బలహీనమైన మనస్సాక్షి కలిగి చనిపోతూ ఉన్నాడు. ఈ సూసైడ్ స్పిరిట్ ఈనాడు యవనస్తుల్లో పనిచేస్తూ ఉంది, యవనస్తురాల్లో పనిచేస్తూ ఉంది. అది ఎలా నువ్వు తీసివేయగలుగుతావు అంటే, నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ ఇంట్లో కూడా ఒక అబ్బాయి ఉన్నాడు, నీ ఇంట్లో కూడా ఒక అమ్మాయి తిరుగుతూ ఉంది, నీ కూతురు, నీ కొడుకు, వాళ్ళు కూడా వాళ్ళ మైండ్లో ఏ విధంగా ఉన్నారో నీకు ఎప్పుడు ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళ మైండ్ నువ్వు ఎప్పుడైతే స్టాండర్డ్ చేయగలుగుతావు అంటే, సాక్ష్య జీవితాన్ని, దేవుని గురించిన సాక్ష్యం నువ్వు చెప్పాలి వాళ్ళకే. ప్రతిరోజు దేవుని వాక్యం వాళ్ళ చెవులు వేయాలి నువ్వు. ఈడు అనడండి, ఈడు మారడండి, ఈడు మూర్ఖుడండి, ఈడు అనవసరం నా కడుపును పుట్టాడండి అని నువ్వే చెప్పితే, నువ్వే మాట్లాడితే ఇంకా నీ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే పెద్ద విచిత్రం అవసరం లేదు. దైవిక జ్ఞానం కలిగి ఈ రోజు నుంచి అయినా కానీ నువ్వు జాగ్రత్తగా నడుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. సాక్షి జీవితాన్ని నీ కుమారులకు, నీ కుమార్తెలకు, నీ పిల్లలకు, నీ బంధువర్గంలో ఉన్న వాళ్ళందరికీ సాక్ష్య జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఒక క్యారెక్టర్ నువ్వు ఎప్పుడైతే, బైబిల్ చెప్తా ఉంది పేతురు రాసిన పత్రికలో, నీ భర్తలు మారటానికి ఏదో నువ్వు వెళ్ళి వాక్యం చెప్పాల్సిన అవసరం లేదంట. నీ భర్తలు మారటానికి నువ్వు వెళ్ళి ఏదో లాక్కొని వెళ్ళి చర్చిలో కూర్చోబెట్టాల్సిన అవసరం లేదంట. నీ పవిత్ర ప్రవర్తనను బట్టే వాక్యం లేకుండా వాళ్ళని రాబట్టవచ్చును. ఈరోజు నీ ప్రవర్తన ఎలాగుంది? చర్చిలోకి వెళ్ళి ముసుగేసుకొని బాగానే ప్రార్థన చేస్తున్నావు, చర్చిలోకి వెళ్ళి ముసుగేసుకొని యేసయ్యా అని చెప్పి బాగానే పాట పాడుతున్నావు, స్వరం ఎత్తి గళమెత్తి మైకు పగిలిపోయేలాగా, స్పీకర్లు పగిలిపోయేలాగా ప్రార్థన చేస్తున్నావు, పాట చేస్తున్నావు. ఇంటికి రాగానే ఇక మానకూడని మాటలు మాట్లాడుతున్నావు నీ భర్తని. శారా అబ్రహాముని యజమానుడు అని పిలిచింది. ఈనాడు అనేక మంది ఎలా పిలుస్తున్నారు? నీ పిలుపు మారిందా? నీ మాట మారిందా? నీ ప్రవర్తన మారిందా? మరి నీ భర్తలు ఎలా మారుతారు? మా తాగుబోతు భర్తని మార్చండి, ప్రార్థన చేయండి. నువ్వు మారు ఫస్ట్, తర్వాత నీ భర్త మారుతాడు. నువ్వు చర్చిలో చేసేది ఏదో ఇంట్లో చేస్తే ఎప్పుడో మారేవాడు. నువ్వు చర్చిలో చేసే మోకాలు ఎర్రగొట్టుకునేది ఏదో ఇంట్లో చేస్తే అతను కూడా, అతనిలో భయం వస్తుంది. ఒక క్యారెక్టర్ కలిగి ఉండు, ఒక సాక్షి జీవితం కలిగి ఉండు. ఓ నోరు పారేసుకో మాకు, ఓ నోరు ఇసిరేసుకో మాకు, ఉంది కదా అని చెప్పి పడిపో మాకు నోరేసుకొని. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ సాక్షి జీవితం ఎలాగుంది? నీ క్యారెక్టర్ ఎలాగుంది? బయటికి వెళ్తే కనీసం నీ పిల్లలు నీ గురించి సాక్ష్యం చెప్తున్నారా? కనీసం నీ భర్త నలుగురికి నీ గురించి సాక్ష్యం చెప్తున్నాడా?
అయ్యో బాబో గయ్యాలదండి మా భార్య అని చెప్పాడు ఒక ఆయన వచ్చిన దగ్గరికి. పోరు పల్లేకపోతున్నానండి బాబు. మరి మందిరానికి ఎగేసుకుని వెళ్ళిపోతుంది. బాప్తీసం తీసుకుంది, నేనేమో బాప్తీసం తీసుకోలేదు, మరి ఏమంటారు పాస్టర్ గారు అని అడుగుతున్నాడు. నోరు మూసుకున్నాను, ఏం చెప్పను మరి ఇంకా. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ చివరి దినాల్లో అంత్య దినాల్లో ఆ విధంగా మనం ఉండకూడదండి. సాక్ష్య జీవితం మనం కలిగి ఉన్నప్పుడు ఆయన దృష్టిలో నిందారహితులుగా నిష్కలంకులుగా మనం జాగ్రత్తగా ఉంటాం. ఆయన దృష్టిలో మనం ఉంటామండి. హల్లెలూయా. కాబట్టి క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. బైబిల్ గ్రంథంలో చాలామంది వాళ్ళ యొక్క క్యారెక్టర్ని కాపాడుకున్నారు. దానియేలు మనకు ముఖ్యంగా దాంట్లో కనపడతా ఉంటాడు. యోబు డైరెక్ట్గా దేవుడి చేత సాక్ష్యం పొందాడు. మోషే ఇతను నా స్నేహితుడు అన్నాడు దేవుడు. అబ్రహాము ఇతను నా స్నేహితుడు అన్నాడు. దావీదు ఒకానొక సమయంలో క్యారెక్టర్ పోగొట్టుకున్నాడు. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తే బెత్షెబాతో చేసినటువంటి పాపము, ఉరియా విషయంలో చేసిన పాపము తప్ప ఆయన జీవితంలో ఇంకే పాపం చేయలేదంట. అందుకే అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో 22వ వచనంలో ఆయన నా ఇష్టానుసారమైన మనుషుడని దేవుడే ఒక మనిషి అయిన దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు దేవుడు పక్కన పెట్టు, నీ ఇరుగు పొరుగు వారి పక్కన పెట్టు, నీ భర్త నీ గురించి సాక్ష్యం ఇవ్వట్లేదు, నీ భార్య నీ గురించి సాక్ష్యం ఇవ్వట్లేదు, నీ కడుపును పుట్టిన పిల్లలే నీకు సాక్ష్యం ఇవ్వట్లేదు. ఇక దేవుడి దృష్టిలో ఉన్నట్ట లేనట్ట ఒకసారి చూసుకో మరి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, సాక్షి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అవన్నీ మనకి ఎందుకు రాయబడ్డాయంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, దానియేలు, ఏలియా, ఎలీషా, వీళ్ళందరి స్టోరీలు ఎందుకు రాయబడ్డాయంటే మొదటి కొరింథీయులో చెప్తా ఉన్నాడు, దుష్టాంతములుగా యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలగటానికే అవి రాయబడి ఉన్నాయి. వాళ్ళు అలా చేశారు రా బాబు, బుద్ధి తెచ్చుకొని ఈ చివరి దినాల్లో మనం కూడా ఏం చేయాలంటే సాక్షి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా నువ్వు ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకో, రక్షణ దినాన్ని. రెండవదిగా ఆయన దృష్టిలో నువ్వు ఉండాలంటే పులిసిన పిండి అనే వేషధారాన్ని, పులిసిన పిండి అనే దుర్మార్గతని, దుష్టత్వాన్ని పక్కన పెట్టి పులిసిన రొట్టె అనేటటువంటి ఆ యొక్క రొట్టె అనేటువంటి క్రీస్తుని నువ్వు ఆచరించు, ఆయన్ని వెంబడించు. క్రీస్తులో బండలో నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క నీటిని నువ్వు త్రాగు. అప్పుడు ఆయన దృష్టిలో నువ్వు నిందారహితులుగా నిష్కలక్కులుగా ఉంటావు. నీ నోరు తెరువు, ఆయన నీ నోటిని బాగుగా నింపుతాడు. నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు ఆయన దృష్టి నీ మీద ఉంటుంది. సామెతలు రాసిన గ్రంథంలో మనం చూస్తే ఒక మాట రాయబడి ఉంటుంది 28:9, ధర్మశాస్త్రము వినపడకుండా చెవుని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. ఎవడిలో అయితే వాక్యం ఉండదో, ఎవడైతే వాక్యం వినపడదో, వాక్యం నీ నోట్లో నుంచి రాదో, నువ్వు ప్రార్థన చేస్తే అది హేయము, వ్యర్థము, వేస్టు, డస్ట్బిన్లో వేసినట్టు, అది దేవుడి సన్నిధికి చేరదో. నువ్వు మోకరించి మోకాలు ఎర్రగొట్టుకున్నా కానీ నీలో వాక్యం లేకపోతే, వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేయకపోతే, ఆత్మచేత నువ్వు ప్రార్థన చేయకపోతే నడవదో, ఆత్మీయ జీవితం ముందుకు బండి వెళ్ళదో అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. నాలుగవదిగా సాక్ష్య జీవితం నువ్వు కలిగి ఉండాలి దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా దేవుని దృష్టిలో మిగులు విలువ కలిగింది ఒక్కడ చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. పేతురు రాసిన పత్రికలో మనం చూస్తే 1 పేతురు 3:4, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము అనగా అంతరంగ పురుషుడు మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. హల్లెలూయా. ఏంటి మిగులు విలువ గలది? కోట్ ఎత్తేనా, సూట్ ఎత్తేనా, బంగారం ఎత్తేనా, నెక్లెస్ పెడితేనా, బెంచ్ కార్లో తిరిగితేనా? నో 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 నో. పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితేనా? నోవే. దేవుని దృష్టిలో విలువ కలిగినది సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారము గల నీ అంతరంగ స్వభావం దేవుడు చూస్తున్నాడు ఈరోజు. నువ్వు పైకి బాగానే ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అన్నావు, నువ్వు లోపల ఎన్ని తిరుగుతున్నావు దేవుడు చూస్తున్నాడు. నీ పక్కన వాళ్ళకి ప్రైజ్ లార్డ్ అమ్మా అని చెబుతున్నావు, ఆమె గురించి నువ్వేం పక్కన వాళ్ళ ఇంట్లోతో మాట్లాడుతున్నాడు దేవుడు చూస్తున్నాడు. అందుకే నీకు ప్రతిఫలం రావట్లే. వేసేది కూడా కానుక చాలామంది వేస్తారు, నేను కొంతమంది దగ్గర చూశాను అనమాట. బాగానే ఎత్తారు, నోట్ల కట్టలు బాగానే ఎత్తారు, కానీ వాళ్ళ అంతరంగ స్వభావం ఎలా ఉంటుందంటే, ఇక నా పేరు మారు మోగిపోవాలా, ఇక ఫలానా ఇచ్చాడని చెప్పి అందరూ నన్ను పొగడాలా, జీవపు డంబం సైతాన.
హల్లెలూయా. అలాంటి సైతాను మనలో నుంచి పోవాలి. అంతరంగ స్వభావం ఎప్పుడైతే నూతన పరచబడుతుందో దేవుని దృష్టిలో నువ్వు నిష్కలంకుడిగా, నిందారహితుడిగా నువ్వు ఉండగలుగుతావు. అందుకే దశలోనికి రాసిన పత్రికలో మన ప్రాణం, మన ఆత్మ, మన శరీరం ఆయన యొక్క రాకడ సమయంలో ఆయన ముందు నిందారహితంగా నిలబడటానికి యేసుక్రీస్తు మన కోసం ప్రాణం విడిచిపెట్టాడు. క్రీస్తు మనం ధరించుకొని ఉన్నాం. క్రీస్తు మనలో ఉన్నాడు. మన జీవము ఆయనలో దాచబడి ఉంది. ఆయన మనలో ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నాం. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ సర్పంచ్ దృష్టిలో నువ్వు ఉన్నావు, నీ ఎమ్మెల్యే దృష్టిలో నువ్వు ఉన్నావు, ఎంపీ దృష్టిలో నువ్వు ఉన్నావు అనుకో, నీ యొక్క ఊరు వాళ్ళ దృష్టిలో నువ్వు ఉన్నావు, నీ యొక్క కాలనీ దృష్టిలో నువ్వు ఉన్నావు, అసలు దేవుడి దృష్టిలో నువ్వు ఉన్నావా అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి అవగాహన నువ్వు చేసుకోగలిగితే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన ప్రతిదీ నువ్వు ఆత్మ పరిశీలన చేయగలిగితే నీ జీవితంలో నూతన కార్యాలను చూడగలుగుతావు, అద్భుత కార్యాలను నువ్వు చూడగలుగుతావు. నీ జీవితంలో ఆత్మీయతలో మెట్టు వెంబడి మెట్టు నువ్వు వెళ్ళగలుగుతావు, తారస్థాయికి నువ్వు చేరుకోగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి దేవుని దృష్టిలో నేను ఉన్నానా లేనా, దేవుని దృష్టిలో మిగులు విలువ కలిగింది ఏంటి అనేది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మీ అందరితో మాట్లాడాడు. ఒక్కసారి మీరు అవగాహన చేసుకోండి. ఒక్కసారి మీ హృదయాలు ఆత్మ పరిశోధన చేసుకోండి. దేవుడు అట్టి కృప మీకు దయచేయునుగాక. ఈరోజు మాట్లాడిన ప్రతి వాక్యం మీ కుటుంబాల్లో, మీ హృదయాల్లో నాటబడి మంచి నేలను విత్తబడి 60దంతులుగా, 30దంతులుగా, 100ంతులుగా ఫలించునుగాక. అట్టి కృపతో దేవుడు మీ అందరిని నింపునుగాక. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడండి, హెచ్చరిస్తున్నాడండి. వాక్కులు వినపడతా ఉన్నాయి, హెచ్చరికలు మనకు కనపడతా ఉన్నాయి. ఒక్కసారి నా ప్రియ సహోదరి సహోదరుడా, టెంపరరీ కలిగిన ఈ జీవితాన్ని ఇదే పర్మనెంట్ అనుకో. మాకు ఉన్న ఈ జీవితాన్ని సుఖం కలిగిన వాడిగా, అవి ఉన్నది ఒకటే జిందగీ అంటాడు ఒకడు, ఉన్నది ఒకటే లైఫ్ రా అంటాడు ఒకడు. ప్రియ యవనస్తుడా, ఉన్నటువంటి ఈ లేత వయసుని, నడిప్రాయం వయసుని నువ్వేం చేయాలంటే దేవుడి కొరకు నువ్వు ఖర్చు చేయాలి. అంత జ్ఞానం కలిగిన సొలొమోను అనే ప్రసంగి రాసిన గ్రంథంలో 12వ అధ్యాయం చివరిలో అన్నాడు, ఆయన కట్టడలను అనుసరించి, ఆయన న్యాయ విధులను అనుసరించి అదే మానవ కోటికి అదే సరైంది అంటున్నాడు. సొలొమోను కంటే గొప్పలో మనం అని, సొలొమోను కంటే గొప్ప అయినవాడు క్రీస్తు మనలో ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు సొలొమోను కంటే గొప్ప అయినవాడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. ఆయన ఎక్కడో లేడు, ఇప్పుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. నువ్వు ఎవరివైనా సరే, ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్నా నువ్వు అన్యుడివైనా, యేసుక్రీస్తు తెలియని వ్యక్తివైనా, లేకపోతే యేసుక్రీస్తుని తెలుసుకొని ఒక అవగాహన లేకుండా నామకార్థంగా నువ్వు నడుస్తున్నా, ఈరోజు నువ్వు సరిచూసుకోవాల్సింది, నువ్వు తెలుసుకోవాల్సింది, నీ యొక్క హృదయం తెరవబడిసి నువ్వు ఒక అంతరంగంలో నీకు గుండెల్లో భయం కలిగి నువ్వు ఉండాల్సింది ఏంటంటే ఆయన దృష్టిలో నువ్వు ఉన్నావా, గాడ్ సైట్లో నువ్వు ఉన్నావా, ఇంకా మనుషుల దృష్టిలోనే ఉండాలని చెప్పి ఆరాట పడతా ఉన్నావా, తహతహలాడుతూ ఉన్నావా అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆదిమ సంఘంలో అపోస్తులైన వాళ్ళు మనం చూసుకుంటేనండి, వాళ్ళు ఎప్పుడు మనుషుల దృష్టిలో ఉండాలని కోరుకోలేదు. మనుషులు వాళ్ళని హైలైట్ చేయాలని ఎంతగానో చూశారు. ఒకనొక ప్లేస్లో అపోస్తుడైన పౌలు అపోస్తులందరినీ దండేసేసి ఏదో బలిచ్చేసేసి హడావుడి చేద్దామని చెప్పి చూశారు. కానీ వాళ్ళు బట్టలు చింపేసుకొని ఈ ఘనతంతా దేవుడికే రావాలి, మేము కూడా మీలాగా నరులమే అంటున్నాడు. మనకు బైబిల్ గ్రంథంలో కనపడుతున్న ప్రతి విధమైనటువంటి పరిశుద్ధులు విశ్వాస జాబితా హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళందరూ దేవుని దృష్టిలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ దేవుడు చూస్తున్నాడని భయం కలిగిన వాళ్ళు, దైవిక భయం కలిగిన వాళ్ళు, దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు. హల్లెలూయా. చివరిగా ఒక మాట మనం చూస్తే గలతీ రాసిన పత్రికలో మనం చూస్తే అక్కడ మనకు వస్తున్న అక్కడ గలతీ సంఘానికి ఒక ప్రేరేపణలు వస్తూ ఉన్నాయి, తప్పు బోధ వస్తూ ఉంది. ఎవడు మిమ్మల్ని అడ్డగించాడు, ఎవడు మిమ్మల్ని త్రోవ తిప్పేశాడని మాట్లాడుతూ ఉన్నాడు. రోమ రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రకారం మన మనస్సు మారి నూతన మొగట వలన మీరు రూపాంతరం పొందుడి అన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునితో నడిచే విధానంలో ఇవన్నీ ఒక స్టెప్పులుగా మనకు కనపడతా ఉంది. మొట్టమొదటిగా మారు మనసు పొందాలి. రెండో స్టెప్ ఏంటంటే మారు మనసుని దగ్గరనే ఉండకుండా నూతన పరచబడాలి అన్నాడు.
నూతన మొగుట వలన అంటే నీ అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి. అదే కొరింథీ రాసిన పత్రికలో దినదినము నా అంతరంగ పురుషుడు నూతన పరచబడతా ఉన్నాడు. ఎఫెసీ రాసిన పత్రికలో ఆ యొక్క సంఘం గురించి అక్కడ ప్రార్థన చేస్తూ వీళ్ళ అంతరంగ పురుషుడు యందు వీళ్ళు శక్తి కలిగి ఉండాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది సెకండ్ స్టెప్. మూడో స్టెప్లో రూపాంతర అనుభవం. ఆ పేతురుని, యోహానుని, యాకోబుని దేవుడు కొండ మీద తీసుకెళ్ళినప్పుడు లోకా రాసిన సువార్త 9:29లో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖరూపము మారిందంట. ఆయన వస్త్రములు దగదగా మెరిశాయంట. నువ్వు ప్రార్థన అనుభవం కలిగిన వాడివైతే, రూపాంతర అనుభవం కలిగిన వాడివైతే నీ యొక్క ఫేస్ ముఖ చిత్రం మార్చబడుతుంది. నీ యొక్క బాహ్య పురుషుడు కృషించిపోయినా నీ అంతరంగ పురుషుడు నూతన పరచబడిపోతాడు. చాలామంది ఆ మనస్సు మారడం కాడే ఆగిపోతున్నారు. లేకపోతే సెకండ్ స్టెప్కు వద్దామనే ఆలోచన లేదు. సెకండ్ స్టెప్లో ఉన్నవాళ్ళు రూపాంతర అనుభవంలోకి వెళ్ళాలి. కాబట్టి ఆయన దృష్టికి విలువ కలిగిన వాళ్ళు ఎవరంటే రూపాంతర అనుభవంలో ఉన్నవాళ్ళు. అట్టి వారిని దేవుడు ఈరోజు ఎన్నుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు. ఆయన దృష్టిలో గొప్పవారిగా చేస్తూ ఉన్నాడు. అనేక దృష్టిలకు ఆశీర్వాదకరంగా చేస్తూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్ర మహాపరిశుద్ధుల మహాగణుల ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా ప్రభువా పరిశుద్ధాత్మదేవ నీ వాక్కును వెల్లడిపరిచావు తండ్రి. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగునుగాక అని నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం ఈ వాక్యం ఎందరైతే చూస్తూ ఉన్నారో, ఎందరైతే వాళ్ళని అంగీకరిస్తూ ఉన్నారో, ఎందరి హృదయాల్లో ఈ వాక్యం విత్తబడతా ఉందో, నాటబడతా ఉందో, యేసు నామములో వారి మనోనేత్రములు వెలిగించబడునుగాక. ప్రతి ఒక్క హృదయాలు తెరవబడునుగాక. ఎవరైతే ప్రభు ఇంకా నిన్ను జ్ఞాపకం చేసుకోకుండా వారి నోటిన వారి హృదయంలో వాక్యము ఉండకుండా అయ్యా పులిసిన పిండేటటువంటి వేషధారణ కలిగి దుర్మార్గత దుస్తత్వం అనే వేషధారణ కలిగి జీవిస్తూ ఉన్నారు. సాక్షి జీవితం లేకుండా, అంతరంగ స్వభావం బాగోలేకుండా, వస్తున్నటువంటి రూపాంతర అనుభవంలోనికి వెళ్లకుండా ప్రభువా ఎందరైతే ఉంటున్నారో ఈ వాక్యం వాళ్ళ జీవితాల్లో కార్యం జరిగించునుగాక. ఈ ప్రోగ్రాం చూస్తున్న ఎందరైతే ప్రభువా అనారోగ్యంతో అస్వస్థత కలిగి అయ్యా బాగుపడలేకుండా ఉన్నారో వాళ్ళందరికీ యేసు క్రీస్తు నామములో నీ గాయముల ద్వారా పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగునుగాక. ఆర్థికపు కాడి విర్రగొట్టబడును గాక. ఈ ప్రోగ్రాం చూస్తున్న దేవుడు ఈ యొక్క ఏప్రిల్ నెలలో దేవుడు నీకు నూతన కార్యం చేయబోతా ఉన్నాడు. ఏప్రిల్ నెలలో దేవుడు నీ ఆర్థిక ద్వారాలు తెరవబోతా ఉన్నాడు. నీ పిల్లల యొక్క ఇంటర్వ్యూ విషయంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ఒక సహోదరి యొక్క కుటుంబ విషయంలో దేవుడు నీ బిడ్డ ఇంటర్వ్యూ విషయంలో దేవుడు కార్యం చేయబోతా ఉన్నాడు. ఆ యొక్క విదేశీ ప్రయాణ విషయంలో దేవుడు కార్యం చేయబోతా ఉన్నాడు. అనారోగ్య విషయాన్ని తీసివేసి ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. అట్టి కృపతో నింపండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, తాకండి, బలపరచండి. నీ దృష్టిలో అందరూ విలువ కలిగిన వారుగా మారుదురుగాక. నిందారహితులుగా, నిష్కలంకులుగా మారుదురుగాక. అట్టి కృపతో మీరు నింపమని, మీ ఆత్మతో బలపరచమని తండ్రి యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డను దర్శించమని, పరిశుద్ధాత్మ శక్తితో నింపమని తండ్రి యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వచ్చే వారం మరలా కలుసుకుందాం. ప్రైజ్ లార్డ్.